ఈరోజు ఈ పత్రికా సమావేశానికి విచ్చేసిన పాత్రికేయ సోదరులకి, జనసేన నాయకులకు, కార్యకర్తలకు నా నమస్కారాలు. నిన్నటి రోజున వైసీపీ నాయకుడు కోటి సత్యనారాయణ గారు ఏదో నేనున్నాను అంటూ మళ్ళీ ప్రజల్లో గుర్తించాలనే ముఖ్య ఉద్దేశంతో ఎమ్మెల్యే గారి మీద విమర్శలు చేయడం జరుగుతుంది. ఆయన మీదే కాకుండా ఆయన తనయులు రాజేష్ గారి మీద కూడా విమర్శలు చేయడం జరిగింది. ఈ తాడేపల్లిగూడెంలో మీరు చేసిన అవినీతి బాగోతులని ప్రజలకు తెలుసు. మీరు అరిచి గోల పెట్టుకున్నా కానీ ప్రజలు దాన్ని హాస్యాస్పదంగానే చూస్తారు. ఎందుకంటే దొంగే దొంగ అన్న చందంగా ఉంటుంది మీ మాటలు. మీ మాటలు చాలా కడు విడ్డూరంగా హాస్యాస్పదంగా ఉంటున్నాయి. కాబట్టి మీరు పెద్దలు, వయసులో పెద్దలు, అనుభవజ్ఞులు కాబట్టి ప్రభుత్వం చేసే విధానపరమైన నిర్ణయాల్లో ఎటువంటి ఏమంటే ముఖ్య సలహాలు చెప్పండి. కానీ ఈ 14 నెలల్లో బొలిశెట్టి శ్రీనివాస్ గారి మీద ఒక్క పరిపాలన విధమైన విమర్శ కూడా చేయలేక మీరు వ్యక్తిగతమైన దోషణలకి వారి తనయుల మీద నిందలు వేయడానికి తప్ప మీరు పరిపాలన విధానం మీద ఎటువంటి విమర్శ కూడా చేయలేకపోయారని చెప్పి మీకు తెలుసు. ఎందుకంటే ఆయన చేసే అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తుంటే మీ ఉనికిని చాటుకోవడం కోసం మీరు వచ్చి ఆయన మీద బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో మీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరోనా కష్టకాలం వచ్చింది. కష్టకాలం ప్రజలకు వచ్చిందేమో కానీ కోట్లు మాత్రం మీ కుటుంబానికే వచ్చినాయి. ఈ విషయాన్ని మాత్రం ఈ తాడేపల్లి నియోజక ప్రజలందరికీ తెలుసు. కరోనా కష్టకాలంలో ప్రజలుంటే వ్యాధులు పాలయ్యి హాస్పిటల్లో క్వారంటైన్లో వాళ్ళు బాధలు పడుతూ ఉంటే మీరు నీళ్ళు పేరు చెప్పి మంచినీళ్ళు ఇవ్వడానికి సుమారు 2 కోట్ల రూపాయలు నీళ్ళు తాగేశారు. మీరు అది ప్రజలు తాగారనుకున్నారా? మీరు ప్రజలకు ఇచ్చారని చెప్పి మీరు చెప్పుకున్నారు. కానీ 2 కోట్ల రూపాయలు కిల్లే వాటర్ బాటిల్ పేరు చెప్పి మీరు తాగేశారు. 2 కోట్లు కూడా తాగేశారు మీరు. అంతేకాదు కరోనా కష్టకాలంలో మీరు ఎక్కడ గుప్పుడు బ్లీచింగ్ జల్లిన పాపన పోలేదు. సుమారు 80 లక్షల రూపాయలు మున్సిపాలిటీలో ఓన్లీ బ్లీచింగ్ పేరు చెప్పి 80 లక్షల రూపాయలు సహా చేసిన ఘనత మీకు, మీ కుటుంబానికి, మీ బినామీదారులకే దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏంటంటే మీరు రాజేష్ గారి మీద అవాకులు పెడుతున్నారు. మీ అబ్బాయి, మీ తనయుడు ఎక్కడున్నాడో ఆయన కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. మీకు తెలుసా లేదో? చాలామంది బాధ్యతలు విశాల్ బాబు గారు ఎప్పుడు వస్తారో, ఆయన ఎప్పుడు వస్తారో, మా కష్టాలు ఎప్పుడు తీరుతాయని చూస్తున్నారు. ఎందుకు? దేనికోసం తెలుసా మీకు? మీకు తెలుసు, కానీ మేము కూడా చెప్పాలి కదా. మీరు మీ తనయులు ఉద్యోగాలు ఇప్పిస్తాం, నిట్లో ఉద్యోగాలు ఇప్పిస్తాం, వైఎస్ఆర్ యూనివర్సిటీ ఉద్యోగాలు ఇప్పిస్తాం, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పేర్లు చెప్పి 5 లక్షలు 8 లక్షలు తీసేసుకొని ఒక వ్యక్తిని అడ్డంగా బలి చేసి ఈ తాడేపల్లిలో జనాల మీద వదిలేశారు. అతను సమాధానం చెప్పలేక మీ అబ్బాయి రాక కోసం ఈ బాధ్యతలు అతను ఇవాళకి 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. మా రాజేష్ గారు ఆయన కోసం గ్రామాల్లో, వార్డుల్లో, ఈ తాడేపల్లిలో ప్రజలు మా వాటికి ఎప్పుడు వస్తాడో, మా వీధికి ఎప్పుడు వస్తాడో, మా గ్రామానికి ఎప్పుడు వస్తాడో ఎదురు చూస్తారు. ఎందుకో తెలుసా? ఆయన వస్తే వాళ్ళ బాధలు, వాళ్ళ సమస్యలు ఏమైనా చెప్పుకుంటే ఆయన చేయూతను అందించి ఆర్థికంగా భరోసా ఇస్తారనే ఆలోచనతో ఆయన కోసం ఎదురు చూస్తున్నారు. తండ్రి బుద్ధులు పులుకుపుచ్చుకునేలో మీ అబ్బాయి సిద్ధాస్తుడు. అలాగే మా రాజేష్ బాబు గారు కూడా సిద్ధాస్తుడే. దేంట్లో? సేవా కార్యక్రమాలు, అభివృద్ధి, సేవే మార్గం, తాడేపల్లి నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంతో పట్టణ ప్రజల శ్రేయస్సు కోసం అహర్నిశలు శ్రమిస్తున్న బొలిశెట్టి శ్రీనివాస్ గారి మీద, ఆయన తనయుల రాజేష్ గారి మీద మీరు అన్యాయంగా, అక్రమంగా మీరు ఎన్ని నిందలు వేసినా కానీ ఈ తాడేపల్లి నియోజకవర్గ ప్రజలకు తెలుసు. ఎందుకంటే తెలుసు మీరు చేసిన అవినీతి, తెలుసు మీరు చేసిన అవినీతి బాగోతాలు, అక్రమాలు, అరాచకాలు తెలుసు. కాబట్టి మొన్న జరిగిన ఎన్నికల్లో మీకు తగిన శాస్తి, తగిన బుద్ధి చెప్పినా కానీ ఆ తీర్పుని మీరు చెంపపెట్టుగా భావించకుండా ఇవాళకి ఇంకా మీరు గ్రామాల్లోకి వెళ్ళి అర్ధరాత్రులు మీటింగులు పెట్టి చెప్తున్నారు. ఈసారి ఏ గ్రామంలో అయినా సరే మీరు ఇలాగే మీటింగులు పెట్టి మా రాజేష్ గారి మీద కానీ, మా ఎమ్మెల్యే గారి మీద కానీ ఎటువంటి విమర్శలు చేస్తే మీరు మీటింగ్ ఎక్కడైతే మాట్లాడతారో అక్కడ ఆ గ్రామంలో ప్రజలే మీకు తగిన శాస్తి చేసి, మీకు తగిన బుద్ధి చెప్పి మమ్మల్ని తలుపు కొడతారని చెప్పి ఈ సందర్భంగా ఈ ప్రెస్ మీట్లో నేను తెలియజేస్తాను. కాబట్టి మీరు ఎన్నో పదవులు చేస్తున్నారు. ఎమ్మెల్యేగా చేశారు,
ఉప ముఖ్యమంత్రిగా చేశారు. మీ అనుభవాన్ని పరిపాలన విధంగా మంచి విమర్శలు చేసి సలహాలు చెప్పి మీరు మీ గౌరవాన్ని పెంచుకోండి. మీరు ఇంకా ఇలాగే మాట్లాడి ఈ తాడేపల్లిగూడెంలో మీరు ఇంకా చులకనైపోయి పలసనైపోకండి. ఎందుకంటే ఇప్పటికే మీ పరిస్థితి లేదు, రాబోయే ఎన్నికల్లో మీకు సీట్ వచ్చే పరిస్థితి కూడా లేదని చెప్పి మా సోదరులు చెప్పారు ఇప్పుడే. ఎందుకంటే మీ కుటుంబంలోనే వేరే వాళ్ళు ఇన్ఛార్జ్ పదవిని లేకపోతే రాబోయే కాలంలో సీట్ని ఆశిస్తున్నారు తెలిసింది. కాబట్టి ఎక్కడైనా మీరు కళ్ళు తెరిచి సద్విమర్శలు చేయండి. మా రాజేష్ గారు కానీ మా బొలిశెట్టి శ్రీనివాస్ గారు కానీ ఈ కరోనా కష్టకాలంలో వారు చేసిన సేవా కార్యక్రమాలే ఆయనకి ఇవాళ 62,000 ఓట్లు మెజార్టీతో ప్రజలు తీర్పునిచ్చి వారి అభినందనలు ఆ రూపంలో తెలియజేసి ఆయనకి బ్రహ్మరథం పట్టి ఆయన తాడేపల్లిగూడెం బాహుబలి ఎమ్మెల్యేగా ఆయన నిలబెట్టారు. ఇది మాత్రం గుర్తుంచుకోండి. ఇంకొకసారి మాత్రం మీరు అక్రమంగా అన్యాయంగా మీ నోటికి వచ్చినట్టు రాజేష్ గారికి కానీ బొలిశెట్టి శ్రీనివాస్ గారిని కానీ ఇలాగే మీరు మాట్లాడితే తగిన శాస్తి మా జన సైనికులు తప్పకుండా మీకు చెప్తారని, అలాగే ఈ రాష్ట్రంలో ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ తాడేపల్లి నియోజకవర్గ ప్రజలు కూడా మీరు మాట్లాడే ఏం మాట్లాడినా కూడా పట్టించుకోవట్లేదు. ఎందుకంటే మీ కార్యకర్తలు మీరు నేను మాట్లాడినట్లకి మా దగ్గర నవ్వుకుంటున్నారు. ఈయనకి పనే ఉందరా బాబు, ఎందుకు బాగా చేస్తారా సీని గారు అని మాతో చెప్తున్నారు. కాబట్టి మీ కార్యకర్తలే మీ మాటలను మీరు గ్రహించట్లేదు. అయినా ఇంతసేపు మేము మీ గురించి ఎక్కువగా మాట్లాడడం కూడా అనవసరం, ఎందుకంటే మీ విమర్శల్లో అసలేదు. కాబట్టి ఈ తాడేపల్లి ప్రజలకు తెలుసు, మీరు ఎన్ని పేర్లినా కానీ వాళ్ళు గ్రహిస్తున్నారో, ఆయన చేసే అభివృద్ధిని చూస్తున్నారు. కాబట్టి ఇక నుంచి మానుకోండి. ఈ సందర్భంగా ఈ కార్యక్రమం చేసిన పాత్రికేయ సోదరులకి, జనసేన నాయకులకు, కార్యకర్తలకు ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.